హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు మనము ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్దగా టైం కూడా పట్టదు. చూసారా, రైస్ ఇలా పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చిందండి. ఇలా ఎగ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ముద్ద కూడా వదలకుండా మొత్తం తినేస్తారండి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్ని వేసుకోవాలి. వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. అలాగే మసాలాలు వేసుకోవాలండి. అలాగే బగారాకులు 3 వేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ ఇలా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోండి. ఆరున్నర గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 6 కప్పుల రైస్ తీసుకున్నాను. రైస్ని ఆల్రెడీ ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని వైట్ రైస్ బటన్ ప్రెస్ చేయండి.
చూసారా, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా పుల్లలు పుల్లలుగా మంచిగా ఉడికింది. చాలా బాగుందండి చూడ్డానికి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. నచ్చితే ఓ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.